హాయ్ గైస్, ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి రూమ్ డెకార్. నేను ఎక్కడున్నా ఆ స్పేస్ని మటుకు డెవలప్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. లైక్ ఇట్స్ డెకార్ అలాగనమాట. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు వి విల్ మేక్ అవర్ రూమ్ చాలా మంచిగా మనకు నచ్చినట్టు రెడీ చేసుకుంటాము. వెన్ వీ కమ్ టు హాస్టల్స్ కదా, దెర్ విల్ బి మెనీ రెస్ట్రిక్షన్స్. ఆ రెస్ట్రిక్షన్స్లో కూడా వీ హ్యావ్ టు డెకరేట్ అవర్ రూమ్. డెకరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒకసారి డెకరేట్ చేస్తే అక్కడ ఆ ప్లేస్కి మన వైబ్ వస్తుంది. మనం ఎలా అంటామో యూ కెన్ జస్ట్ సే ఆ డెకరేషన్ బట్టి ఈ రూమ్ నైనది, ఈ రూమ్ వేరే వాళ్ళది అట్లా చెప్పచ్చు అనమాట. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు యాడ్ యువర్ పర్సనల్ టచ్. మనం పర్సనల్ టచ్ ఎప్పుడైతే ఇస్తామో మనకు కూడా అక్కడ ఉండాలి, ఆ స్పేస్ మనది అని చెప్పేసి ఓన్ చేసుకున్నది వస్తుంది అనమాట. సో అందుకని చేసి రూమ్ డెకార్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ మనం రూమ్ డెకార్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి రిఫరెన్స్ వచ్చేసి పింట్రెస్ట్. మీరు కూడా పింట్రెస్ట్ ఎప్పుడైనా చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. దెర్ ఆర్ మెనీ ఐడియాస్. మినిమల్గా కావాలా, ఎక్కువ కావాలా, ఇంటీరియర్స్ కావాలి, ఎక్స్టీరియర్స్ కావాలి. Pinterest is like a ocean of photos అనమాట. వాట్ ఎవర్ టాపిక్ ఇట్ ఈస్, యూ కెన్ గో దేర్, యూ కెన్ సర్చ్ ఇట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్స్ విచ్ ఆర్ మోస్ట్లీ ఎస్థెటిక్స్ అట్లాగా. అండ్ ఫస్ట్ నా రూమ్ని ఎలా డెకరేట్ చేసుకున్నా 3 categories కింద డివైడ్ చేసుకున్నా. అండ్ వీ నో హాస్టల్లో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న తక్కువ స్పేస్లోనే హౌ ఐమ్ యాడింగ్ ద థింగ్స్ అన్నది ఐ గివ్ యూ సమ్ ఆఫ్ ద ఐడియాస్. సో నేను చేసిన డెకరేషన్ కొంచెం ఐడియా తీసుకుని, ఇంకా లేకపోతే కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుని మీ ఐడియాస్ని మీ పరంగా మీ రూమ్ డెకరేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ద వీడియో. ఫస్ట్ ఫ్లవర్స్ చేసుకుందాము. దానికోసం స్టెమ్స్కి గ్రీన్ కలర్ పేపర్ని స్క్వేర్ కింద కట్ చేసి ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి రోల్ చేయాలి, ఒక స్టిక్ వచ్చేలాగా. అండ్ ఫ్లవర్స్కి అయితే పింక్ కలర్ పేపర్ రెక్టాంగిల్గా ఉండాలి. అండ్ 1:4 రేషియో అనుకోండి, అంటే హైట్ 4 ఉంటే విడ్త్ 1 ఉండాలి. అలా పింక్ ఆర్ ఎనీ కలర్ పేపర్ని తీసుకుని లెంత్ పరంగా ఒక ఫోల్డ్ చేయండి. ఆ తర్వాత దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇంకో ఫోల్డ్ కూడా వేయాలి. వేసి ఇందాక మార్క్ వరకు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పేపర్ మొత్తం కట్ అవ్వకూడదు, ఒక బార్డర్ వరకు కట్ చేసుకోండి. ఒక బార్డర్ వరకు కట్ చేసుకుని వీడియోలో చూపించినట్టు స్టిక్కి ఫెవికాల్తో ఫోల్డ్ చేస్తూ అతికించుకోవాలి. అండ్ అది మీ స్మాల్ వేస్లో పెట్టుకోవచ్చు. మంచి ఫొటోస్ అని మన ఎస్థెటిక్స్కి తగ్గినట్టు ప్రింట్ చేసుకోవాలి. డిఫరెంట్ ఎలిమెంట్స్ లైక్ అవి కాలేజ్ చేసి పెడితే వేరే వైబ్ వస్తుంది. నాకు నచ్చిన ఫొటోస్, పిక్స్ అన్నీ తీసుకున్నా. లైక్ పానీపూరి, కోతి, రోజెస్, బీచ్, హ్యారీ పాటర్, స్కై గేజింగ్, అలా నాకు నచ్చినవన్నీ పింట్రెస్ట్లో తీసుకుని ఫొటోస్ పెట్టా. మన ఫొటోస్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నావి, మా పేరెంట్స్వి, ఫ్రెండ్స్వి అందరి పిక్స్ కొన్ని కలర్ ప్రింట్ తీసి తర్వాత మళ్ళీ బ్లాక్ చార్ట్ పీస్ మీద అతికిచ్చాను. లైక్ ఒక బార్డర్ లాగా చేసా. అండ్ దానికి స్మైలీ కిప్స్ పెట్టా. అవి కూడా వాల్ మీద అరేంజ్ చేసా. ఇలా 3 elements 2 walls రెడీ అయ్యాయి. ఐ లవ్డ్ ఇట్ అ లాట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో గివ్ ద బిగ్ ఫైట్ థమ్స్ అప్. అండ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఐ నో దెర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అబౌట్ ద వీడియో క్వాలిటీ అండ్ ఆల్, బట్ ద లైట్స్ ఆర్ లైక్ దట్. ఇట్స్ అ హాస్టల్. అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram ఆల్సో. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయొచ్చో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, కీప్ రాకింగ్, బాయ్.